కి స్వాగతం. మాన్యువల్ టు సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. గత 5 వీడియోల్లో మనం స్పిరిచువల్ అవేకెనింగ్ అనే జర్నీలో ప్రధాన మైల్ స్టోన్స్ 5ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. కానీ ఈ స్కేల్‌ని మీ ప్రెజెంట్ పొజిషన్‌ని జస్ట్ ఎవాల్యుయేట్ చేయడానికి ఒక ఉజ్జాయింపుగా వాడుకోవచ్చు సాధనంగా. అంతేగాని జడ్జిమెంటల్ గాని, లేబులింగ్ కానీ వాడతాం. ఎందుకంటే ఈ స్టేజెస్ క్లాసిఫికేషన్ అనేది ఒక రూడిమెంటరీ క్లాసిఫికేషన్ ఓ రకంగా. ఎందుకంటే ఒక కంటిన్యూగా, స్పాంటేనియస్‌గా, గ్రాడ్యువల్‌గా జరిగే చేంజ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్‌కి దారితీస్తున్న చేంజ్‌లో స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్‌ని ఎలా చెప్పొచ్చంటే ఓ రకంగా హ్యూమన్ బీయింగ్ విత్ స్పిరిచువల్ ఎక్స్‌పీరియన్స్ ట్రాన్స్‌ఫరింగ్ ఇంటూ spiritual being with human experience. Human being with spiritual experience is getting transferred into spiritual being into with human spiritual being with human experience. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుని ఉండాలి. సో దేర్‌ఫోర్ మన స్టేజ్ ఏంటి అనేది ఎవరికి వాళ్ళు ఎగ్జామిన్ చేసుకునే ప్రయత్నం చేస్తే 5 వీడియోలని చూసిన తర్వాత మీకు మిక్సరింగ్ కాన్సెప్ట్ ఉంటుంది. అంటే రెండో స్టేజ్, మూడో స్టేజ్‌లో కొన్ని మెంటల్ స్టేట్, దాంట్లో కొన్ని మెంటల్ స్టేట్ అలా ఉంటుంటుంది. సో దేర్‌ఫోర్ ఎందుకంటే ఇది కంటిన్యూ ప్రాసెస్. ఈ ప్రాసెస్‌లో ఏదో వన్ ఎండ్ అయిపోవటం, ఒక ఫేజ్, ఇంకో ఫేజ్ స్టార్ట్ అవటం, ఇలా ఫేజ్ అయిపోవటం, ఇంకో ఫేజ్ స్టార్ట్ అవ్వడం, అలా డిస్క్రీట్ థింగ్ కాదు. ఇట్స్ ఎ కంటిన్యూయస్ చేంజ్, కంటిన్యూయస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాసెస్. నేను దేనికని చెప్పాను? హ్యూమన్ బీయింగ్ విత్ స్పిరిచువల్ ఎక్స్‌పీరియన్స్ టు స్పిరిచువల్ బీయింగ్ విత్ హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్. సో దేర్‌ఫోర్ జస్ట్ మీరు రఫ్‌గా ఏ స్టేట్‌లో, ఏ మార్కెటింగ్ స్టేజ్‌లో ఎలా అప్రోచ్ అవుతున్నాం అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికే వాడండి. ఇక చుట్టుపక్కల వాళ్ళు జడ్జ్ చేయడానికి వాడొద్దు. మిమ్మల్ని మీ లోపల తీసుకోవడానికి జడ్జ్‌మెంట్‌కి వాడొద్దు. సో రైట్. నౌ 5 సెన్సెస్ గురించి బాగా చిన్నప్పటి నుండే చదువుకున్నాం మనం. తెలుసు మనకి. సైన్స్ తెలిసేవాల్సిన అవసరం లేదు. మనకు తెలుసు. ఎందుకంటే ఇవి ఇన్పుట్ డివైసెస్ కింద లెక్క. వీటి ద్వారాయే మీకు లోపలికి ఇన్ఫర్మేషన్ లోపలికి చేరవేయబడుతూ ఉంటుంది. ఈ ఆర్గాన్స్ ద్వారా, సెన్స్ యాక్టర్స్ ద్వారా. సో అవేమిటి? సైట్ చూడటానికి కన్ను, దృష్టి అనేదేమో సెన్స్, అలాగే హియరింగ్ కి చెవులు, వినికిడి అనేది సెన్స్ అక్కడ, అలాగే స్మెల్ లిప్ ద్వారా, అలాగే నాలుక ద్వారా టేస్ట్, చర్మం ద్వారా. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎక్స్టర్నల్ బౌండెడ్ పార్ట్స్ మనకి. అంటే బయట నుండి ఇన్ఫర్మేషన్ లోపలికి చేరవేసేది. మామూలుగా సిక్స్త్ సెన్స్ అనే మాట వినుంటారు కదా మీరు. సిక్స్త్ సెన్స్. మామూలుగా సిక్స్త్ సెన్స్ అనగానే ఒక అమోఘమైన ఏదో ఒక అద్భుతమైన ప్రక్రియలాగా దాన్ని ఆలోచిస్తూ ఉంటారు. ఉదాహరణకి నీ మనసులో ఏమనుకుంటున్నావు నేను చెప్పేస్తాను అని చెప్పావనుకో, సిక్స్త్ సెన్స్ ఉందిరా వీడికి అంటాం. లేదా జరగబోయేది ఏదో అద్భుతం అని చెప్పావనుకో, సిక్స్త్ సెన్స్ ఉందిరా అంటున్నాం. సో అప్పుడు మనకి ఏదో అనిపిస్తుంది ఇలా జరుగుతుందని. తర్వాత అద్భుతంగా అదే జరుగుతుంది. ఎవరో ఫ్రెండ్ వస్తున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. మన ఫ్రెండ్ వస్తాడు ఇంటికి. సో ఇలాంటివి జరిగినప్పుడు అమ్మో! నాకు సిక్స్త్ సెన్స్ పనిచేసింది అనుకుంటూ ఉంటాం. అందరికీ సిక్స్త్ సెన్స్ ఉంది యాక్చువల్‌గా. కానీ దానికి సిక్స్త్ సెన్స్‌కి సఫిషియంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరగల. మనం చిన్నప్పటి కళ్ళకి, చెవులకి, ముక్కుకి, చేతికి, నాలుకకి రకరకాల ట్రైనింగ్‌లు ఇచ్చాం. రకరకాల థింగ్స్ ఎక్స్‌పోజ్ చేసి వాటి యొక్క ఇంపల్స్ ఏదైతే ఉందో దాని యొక్క రెస్పాన్సు, న్యూరల్ రెస్పాన్సు, దాని యొక్క న్యూరల్ రెస్పాన్సు అండ్ దాని యొక్క ఇండెక్స్ స్కేలు, ప్లెజెంట్ అండ్ పెయిన్‌లో ఇవన్నీ కలిపి మెమరీలో నెక్స్ట్ అదే కాకుండా దానికొక పేరు, భాష, ఈ బలానా కలరు, బలానా షేప్ ఇది, ఇలాగ భాష ఇవన్నీ కలిపి మెమరైజ్ అయ్యి లోపల ఒక అమాల్గమ్‌గా అది నీ నాలెడ్జ్ కింద ఉంటుంది లోపలికి.
సో, నువ్వు చాలా వాటిలిని మెమరీలో పెట్టుకొని ఈ ఇంచ్ నుండి వీటి నుండి గ్రహించిన విషయాల్ని మొట్టమొదటిసారి ఈ సెన్సార్ ద్వారా లోపలికి సిస్టమ్ వెళ్తున్నప్పుడు అది ఆర్గనైజ్ చేసే ప్రాసెస్ అంటాం. తర్వాత నువ్వు నెక్స్ట్ రికగ్నైజ్ చేస్తావు. ఆల్రెడీ మెమరీలో ఉన్న తో. సో, ఇప్పుడు సిక్స్త్ సెన్స్ అనేది ఏమిటయ్యా అంటే ఒక అద్భుతమైంది, ఒక మిస్టికల్ థింగ్ అని అనుకోవద్దు దాన్ని. ఏదో ఎప్పుడో సడెన్‌గా వచ్చేదనుకోవద్దు. మనందరికి ఉన్నదే. అదేమిటయ్యా అంటే సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించింది. అయితే వీటన్నిటికి ఇలా ఆర్గాన్ ఉన్నట్టుగా దానికి ఆర్గాన్ ఏమిటి అనేది మనం స్పెసిఫై చేయలేము. సింపుల్‌గా బ్రెయిను అని అనుకోవచ్చు. అంటే బ్రెయిన్ ఒకటే కాదు. బ్రెయిన్ ప్లస్ మైండ్ యొక్క కాంబినేషనే చేస్తుంది ఆ పని. సో, సిక్స్త్ సెన్స్ అంటే సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఈ 5 సెన్సెస్ మనకు కలుగజేసేది ఆబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్సు. బయటుండే ఆబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్ ఎందుకంటారంటే అది షేరబుల్. నేను రెడ్ కలర్‌ని చూసానంటే నా పక్కవాడు కూడా రెడ్ కలర్‌ని చూడగలడు. నేను ఒక ట్రయాంగిల్ షేప్‌ని చూసానంటే పక్కవాడు కూడా ట్రయాంగిల్ షేప్ అని చూడగలడు. కానీ ట్రయాంగిల్ గుర్తుపట్టగలడు. లేదా వాడి భాషలో దాని పేరేంటో చెప్పగలడు. సో, షేరబుల్. సిక్స్త్ సెన్స్ అంటే సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్సు. నీకు సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేదా? సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్ అంటే నీ స్థితి నీకు తెలుస్తోందా? లేదా? నీ యొక్క ఉద్వేగం ఏమిటి? నీ యొక్క ఎమోషనల్ స్టేట్ ఏమిటి? ప్రస్తుతం బాధలో ఉన్నావా? నిర్లిప్తంగా ఉన్నావా? ఆనందంగా ఉన్నావా? కోపంగా ఉన్నావా? నీ నీ స్థితి నీకైతే తెలుస్తుంది గదా! సో, నీకు ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావు గదా! ఆ స్థితిని. ఆ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నది ఏమిటయ్యా అంటే అదే సిక్స్త్ సెన్స్. అన్‌ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ కంటికి, చెవికి, నాలుకకి, ముక్కుకి, టచ్‌కి వీటన్నిటికి రకరకాల నువ్వు ట్రైనింగ్స్ ఇచ్చావు. బట్ సబ్జెక్ట్ ఎక్స్‌పీరియన్స్ మటుకు నువ్వు ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వల. నార్మల్‌గా ట్రైనింగ్ ఇచ్చావు. స్పెసిఫిక్ ట్రైనింగ్ నీకు ఇవ్వటం జరగల. నెక్స్ట్ ఆ సబ్జెక్ట్ ఎక్స్‌పీరియన్స్‌కి నువ్వు ఇచ్చే ట్రైనింగు ఇండివిడ్యువల్‌కి తేడా ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళ ఎన్విరాన్మెంట్ వేరు, ఇంకోళ్ళ ఎన్విరాన్మెంట్ వేరు. అందరూ ఓ రకంగా బ్రతకలేని అయిన వాళ్ళం కాదు. ఒక్కొక్కళ్ళు రకరకాల ఫ్రేమ్‌వర్క్‌లో రకరకాలుగా కండిషన్ అవుతూ నాలెడ్జ్‌ని డెవలప్ చేసుకుంటూ పెరుగుతున్న వాళ్ళం. సో, ఈ సబ్జెక్ట్ ఎక్స్‌పీరియన్స్ అనేది అదే సిక్స్త్ సెన్స్ అన్నమాట. బట్ దానికి సఫిషియెంట్ ట్రైనింగ్ ఇవ్వటం అనేది ఇంపార్టెంట్. దానికి సఫిషియెంట్ ట్రైనింగ్ ఇవ్వటం అవేర్‌నెస్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బాడీ అండ్ మైండ్ కలిసి ఎనీ అవేర్‌నెస్ అనే ఎనర్జీని క్రియేట్ చేయగలవు. బట్ అవేర్‌నెస్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. దీని యొక్క ఇంపార్టెన్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో, వాట్ ఈస్ సిక్స్త్ సెన్స్ అంటే ఇది సబ్జెక్ట్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ యువర్ మైండ్. నీ యొక్క థాట్స్‌ని, నీ ఎమోషన్స్‌ని నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావే అది సబ్జెక్ట్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. సో, ఆబ్జెక్ట్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేటప్పటికి అది బయట నుండి వచ్చి లోపలికొచ్చి డీకోడింగ్ అయ్యి దానికి అటాచ్ అయ్యి ఎలా అవుతావు? జస్ట్ ఇష్టం అనే భావంతో అటాచ్ అవుతావు. బట్ మైండ్ వచ్చేప్పటికి చాలా క్లోజ్ నీ లోపల ఉన్నది. నీ యొక్క స్టేటు. నీకు ఆబ్జెక్ట్ కంటే దీని యొక్క డిస్టెన్స్ చాలా తక్కువ. నీ థాట్‌ని నువ్వు చూడటం, నీ ఉద్వేగాన్ని నువ్వు చూడటం అనేది చాలా తక్కువ దూరం. అందుకని చాలా ఫాస్టెస్ట్‌గా ఉంటుంది. ఈవెన్ ఈ ఇంపల్స్ ఈ యొక్క నెట్‌వర్క్ ఇంపల్సెస్ కంటే చాలా ఫాస్ట్ వర్క్‌గా ఉంటుంది. సో, ఈ మైండ్‌ని అబ్జర్వ్ చేయటం అంటే చాలా సర్ఫేస్ లెవెల్‌లో అర్థం చేస్తున్నట్టు లెక్క ఇది. కానీ నీ యొక్క థాట్స్‌ని, నీ ఎమోషన్‌ని, నీ ప్రెజెంట్ స్టేటస్‌ని, నీ థాట్స్‌లో కొంచెం క్లాసిఫికేషన్ చేసుంటావు. ఎలాగంటే ఈ థాట్‌ని ఐడియా అంటావు. ఇంకో థాట్‌ని ఎక్స్‌పెక్టేషన్ అంటావు. ఇంకో థాట్‌ని అజంప్షన్ అంటావు. ఇంకో థాట్‌ని పోస్టులేషన్ అంటావు. ఇంకో థాట్‌నేమో సంథింగ్ ఏదో పేరు పెడతావు. పెట్టి వదిలేసేసావు. ఏదో పాస్ట్‌కి సంబంధించిన థాట్ అంటావు. ఇది ఫ్యూచర్‌కి సంబంధించిన థాట్ అంటావు. అంతకంటే ఇక డీటెయిల్‌గా వెళ్ళవు. ఎందుకంటే దాన్ని అనలైజ్ చెయ్యవు. జస్ట్ ఆ థాట్ కూడా ఒక ఇంపల్స్ లోపల. ఒక రకంగా చెప్పాలంటే మెమరీలోంచి వచ్చిన ఇంపల్స్ అది. ఆ ఇంపల్స్‌కి కూడా సేమ్ నువ్వు అంతకుముందు ఇండెక్స్ చేసేసుకొనుంటావు. ఇది కావాల్సిన థాట్, ఇది అక్కర్లేని థాట్ అనేది. అందుకని ఆ థాట్‌తో నువ్వు ఏం చేస్తుంటావంటే, ఇష్టమైతే అది కావాలని కోరుకుంటావు. దాంతో స్పృహ లేకుండా ప్రయాణం చేస్తావు. ఇష్టం లేకపోతే ఇప్పుడు కూడా అది నీతో ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే నీ మైండ్‌లో ఉంది. నీకు సబ్జెక్ట్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉంది గానీ, నువ్వు వద్దు కాదు అని చెప్పి దాన్ని ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంటావు. లేదా వేరే జ్ఞాపకం పెట్టుకొని దాన్ని మాస్కింగ్ చెయ్యాలని ట్రై చేస్తుంటావు.
ఇప్పుడు గదిలో చాలా వస్తువులున్నాయి. నువ్వు ఒక వస్తువుని చూస్తుంటే మిగతా వస్తువులు చూడవు. నీ దృష్టిలో ఆ వస్తువు అక్కడ ఉండదు. సేమ్ అలాంటి స్థితిని, అలాంటి ఎక్స్‌పెరిమెంటే వాడుతూ ఉంటావన్నమాట నువ్వు. దీన్నో రకంగా చెప్పాలంటే ఆహ్, దాచేయటం. దాచేసింది లేకుండా ఉన్నది కాదు కదా! అందుకని మళ్ళా ఎప్పుడో బయటకొస్తూనే ఉంటుంది ఆలోచన. సో, లైసింగిల్ ఎయిమ్స్ దాన్ని మేనేజ్ చేయడానికి ట్రై చేస్తుంటావు. సో, థాట్‌తో దెబ్బలాడతావు. లేదా థాట్‌ని మేనేజ్ చేయడానికి ట్రై చేస్తుంటావు. లేదా థాట్ నుండి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంటావు. లేదా ఆ థాట్‌తో ఒక సోలేస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నావు. సోలేస్ చేయడం అంటే ఏదో ఉపశమనం పొందడం కోసం అని నీకు తెలిసిన నాలెడ్జ్‌లో ఇది నా కర్మ, లేదా ఇది గిల్టీ, నేను ఇలాంటి వాడిని. ఇలాగా నీకు నీ లేబెలింగ్ కూడా చేసుకుంటూ ఉంటావు. బట్ వాట్ యూ కెన్ డూ, యూ కెన్ రెగ్యులేట్ ఇట్ యువర్‌సెల్ఫ్. నువ్వు కేవలం రెగ్యులేట్ చేయగలవు. ఈ రెగ్యులేట్ చేయటానికి సఫిషియంట్ ట్రైనింగ్, సబ్జెక్ట్ ఎక్స్‌పీరియన్స్ మైండ్‌కి ఇవ్వటానికి సో, ఏం చేయాలి నువ్వు? నీ యొక్క థాట్స్‌ని, ఎమోషన్‌ని జస్ట్ అబ్జర్వ్ చేయాలంతే. ఒక థర్డ్ పార్టీ లాగా అబ్జర్వ్ చేయాలి. అది చాలా క్లోజ్ అప్రాక్సిమేట్‌లో ఉండటం వల్ల అదే నువ్వు అయిపోతూ ఉంటావు. బట్ కానీ మనం అబ్జర్వ్ చేయాలి. ఈ అబ్జర్వ్ చేయటాన్ని మనం అవేర్‌నెస్ ప్రాక్టీస్ అంటాం. ఈ ప్రాక్టీస్ గురించి రేపు డీటెయిల్‌గా తెలుసుకుందాం.